దాంతో పాటు నాకు ఎసిడిటీ ప్రాబ్లం ఉందండి. నేను ఏదైనా కొంచెం ఫుడ్ ఎక్కువ తీసుకున్నాను అనుకోండి, అంటే లైక్ రైస్ తక్కువ తీసుకుంటా, కర్రీ ఎక్కువ తీసుకుంటా. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఈవినింగ్ కల్లా కడుపులో మంట, గొంతులో మంటలాగా రావడం, ఈవెన్ వాటర్ కూడా నాకు మింగనివ్వకుండా చేయడం. కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉండేది. సో, నా ప్రాబ్లమ్ కూడా తీరుతుంది. ఆల్సో నేను ఇన్సూరెన్స్ మార్కెటింగ్ మేనేజర్‌ని. నాకున్న వర్క్ స్ట్రెస్‌లో నిద్రపోయేదాన్ని కాదు. నాకున్న టార్గెట్స్‌కి, నాకున్న వర్క్ స్ట్రెస్‌కి నిద్ర సరిగ్గా వచ్చేది కాదు. బెడ్ మీదకెళ్ళగానే ఆఫీసు, క్లయింట్సు, వర్కు ఇవే మైండ్‌లోకి వస్తూ ఉండేటియి. సో, దానివల్ల నిద్ర పట్టేది. పోకపోవడం వల్ల మార్నింగ్ వచ్చేటప్పుడు యాక్టివ్‌గా లేకపోవడం, మేబీ వర్టిగో కూడా దాని వల్లే వచ్చిందేమో అనే డౌట్ ఉండేది నాకు. సో, ఈ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత నాకు నిద్ర గూడా పట్టడం నెక్స్ట్ డే నుంచే నాకు నిద్ర పట్టడం స్టార్ట్ అయింది. ఇక నైట్ పడుకున్నానంటే 9:30, 10:00కి నాకు మళ్ళీ అగైన్ మార్నింగ్ 5:00కి మెలుకువ వచ్చేదనమాట. అంటే అంత డీప్ స్లీప్‌లోకెళ్ళిపోయేదాన్ని. ఈవెన్ వాష్‌రూమ్‌కి కూడా లేసేదాన్ని కాదు నైట్ టైమ్‌లో. సో, నాకు నిద్ర ప్రాబ్లమ్ పోయింది. ఎసిడిటీ ప్రాబ్లమ్ పోయింది. తర్వాత వర్టిగో ప్రాబ్లమ్ కూడా పోయింది. అండ్ ఆల్సో చాలా కోపం ఎక్కువుండేది నాకు. ఏదన్నా ఆఫీస్ వర్క్ టెన్షన్‌తో ఇంట్లోకొచ్చిన తర్వాత మా బేబీతో గానీ, మా వాళ్ళతో ఏదన్నా మాట్లాడాలంటే విపరీతంగా కోప్పడేదాన్ని. ఆ వర్క్ స్ట్రెస్ అంతా ఇంట్లో వాళ్ళతో చూపిచ్చేదాన్ని. దాన్ని ఎలా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవాలి అనేది వదిలేసి వీళ్ళ మీద చూపిచ్చడం జరిగేది. ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లమ్ గూడా లేదు. నాలో నాకే ఎలా చేంజెస్ వచ్చిందనేది నాకే తెలియడం లేదు. మేబీ ఈ ప్రొడక్ట్ వల్లనే నేను అనుకుంటున్నాను. సో, అండ్ ఇంకొక మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే సార్, నాకొక డాటర్ ఉంది. ఆవిడ 24 ఇయర్స్ ఓల్డ్. తన ఏజ్ 4th ఇయర్ ఏజ్ అప్పుడు తనకి హెవీ ఫీవర్‌లో ఫిట్స్ వచ్చినాయన్నమాట. సో, యెస్. అప్పటి నుంచి లాస్ట్ 20 ఇయర్స్ వరకు నేను చాలా అంటే చాలా లక్షల డబ్బులు ఖర్చు పెట్టాను దానికి. ఆ ఫిట్స్ పోవడం కోసం. హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదము, ఏదో చెట్ల మందు పసరని, మంత్రాలు, తంత్రాలు, పూజలు సంథింగ్ వాటెవర్ ఇది మోర్ దెన్ ఒక 10-15 లాక్స్ వరకు ఖర్చు పెట్టాను ఇప్పటికి. బట్ ఇప్పటి వరకు తనకి ఎక్కడ కూడా నాకు రెక్టిఫికేషన్ ఏ డాక్టర్ గాని, ఏ వైద్యుడు గాని ఎవరు చెప్పలేదన్నమాట. మీరు ఈ హోమం చేపించుకోండి, ఆరోగ్యం బాగుంటుంది, మీకున్న సమస్యలు పోతాయంటే దానికి 50,000 పెట్టేసి హోమాలు చేపించడం, మంత్రాలు ఏపించడము, ఏదో పసరు మాడును పెట్టేస్తే ఆకు పసరు అది తగ్గిపోద్దంటే దాన్ని ట్రై చేయడం. అలా రకరకాలుగా ఎన్నో వైద్యాలు చేసినా కూడా మా పాపకి తగ్గలేదు. సరే, నేను తీసుకున్న ప్రోడక్ట్ ఇద్దరం కలిసి వాడుకోవడం స్టార్ట్ చేసాము. జనవరి ఎండింగ్‌లో తీసుకున్నాను. ఇప్పుడు సెప్టెంబర్ వచ్చింది. ఆల్మోస్ట్ 7-8 మంత్స్ అవుతుంది. ఇప్పటి వరకు అమ్మాయికి ఒక్కసారి కూడా ఫిట్స్ రాలేదు సార్. సో, యెస్. అది యెస్. నాకు నా లైఫ్‌లో అయితే చాలా 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 మిరాకిల్ అన్నమాట. ఎందుకంటే ఒక ఆడపిల్లని ఒక తల్లి అలాంటి పరిస్థితిలో ఉంటే పాపని సింగిల్‌గా బయటికి పంపించాలంటే చాలా భయపడేదాన్ని. ఫ్రెండ్స్‌తో పంపియాలన్నా, మా విలేజ్‌కి ఏదన్నా ఫంక్షన్‌లు ఉంటే ఫంక్షన్‌కి ఒక్కదాన్ని పంపియాలన్నా, జాబ్‌కి పంపియాలన్నా, కాలేజీకి పంపియాలన్నా చాలా భయపడేదాన్ని. బట్ ఈరోజు నాకు ఆ భయం లేదు. నేను ఎక్కడెళ్ళినా మా పాప ఒక్కతే సింగిల్‌గా ఉంటుంది. అండ్ ఆల్సో తను రీసెంట్‌గా జాబ్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. జాబ్‌లో కూడా తనకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెప్పి ఆఫీస్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ప్లస్ నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను లాస్ట్ 7-8 మంత్స్ నుంచి. నాట్ ఈవెన్ సింగిల్ టైమ్ కూడా తనకి ఫిట్స్ రాలేదు. బట్ ఇదైతే నా లైఫ్‌లో చాలా 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 మిరాకిల్. నాకు ఈ ప్రొడక్ట్‌ని పరిచయం చేసింది రాజు గారు. ఆయన హన్మకొండలో ఉంటారు. సో, ఆయన ద్వారా నేను ఈ ప్రొడక్ట్ తీసుకోవడం జరిగిందనమాట. అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడైతే మాకు మంచిగా రిజల్ట్ కనిపించాయో నేను పబ్లిక్‌లోకి వెళ్తున్నాను. ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 50-60 మెంబర్స్‌కి నేను ఈ ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాబ్లమ్‌తో తీసుకున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి 2 డేస్, 3 డేస్‌కి ఒకసారి సార్ మీ ప్రాబ్లమ్ ఎలా ఉంది? తగ్గిందా లేదా? నేను వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఒక అబ్బాయి అయితే 28 ఇయర్స్ ఓల్డ్ ఉంటాడు. తను సయాటికా ప్రాబ్లమ్‌తో తీసుకున్నాడు. సో, తన ప్రాబ్లమ్ ఈరోజు క్యూర్ అయిపోయి తను మంచిగా జాబ్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో ఒక మేడం కూడా మైగ్రేన్ హెడేక్‌తో తీసుకున్నారు. తన ప్రాబ్లమ్ వితిన్ 1 మంత్‌లోనే సాల్వ్ అయింది. ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. తర్వాత ఇంకొక లేడీకి ఇచ్చాను సార్. 65 ఇయర్స్ ఓల్డ్ ఉంటారు. ఆవిడకి బీపీ, షుగరు, ఎసిడిటీ ఇవన్నీ ఉండేటియి.
అవన్నీ కూడా ఇప్పుడు తగ్గిపోయి నార్మల్ కంట్రోల్లోకి వచ్చి తను కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా టెస్టిమనీస్ ఉన్నాయి సార్ నేను ఇచ్చిన వాళ్ళలో. సో నేను ఇన్సూరెన్స్ చేసేదాన్ని కాబట్టి నాకున్న కస్టమర్సే కాకుండా నాకు అవుట్ సైడ్ కూడా బయటకు వెళ్ళి ప్రతి ఒక్కరికి ఒక హెల్త్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ మీద నేను ఫుల్లీగా ప్రజెంట్ ఇన్సూరెన్స్ పక్కన పెట్టి మన ప్రోడక్ట్ మీదే నేను ఫుల్లీగా వర్క్ చేయడం జరుగుతుంది సార్. డైలీ ఒక 100 మెంబర్స్ తో మై ఫోన్ లో మాట్లాడడం జరుగుతుంది. ఫిజికల్ మీటింగ్స్ వచ్చేసి డైలీ ఒక 4 to 5 మెంబర్స్ అయితే మినిమం నేను వాళ్ళు కలిసి వాళ్ళకి డెమోస్ ఇవ్వడం, ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మనకి ఇది ఒక ప్రోడక్ట్ ఉంది, దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా, దీన్ని ఇలా వాడుకుంటే ఇంత మంచి రిజల్ట్ వస్తుందా అనేది వాళ్ళకి ఎవరికి తెలియడం లేదనమాట. సో మనం అవేర్నెస్ అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి మనం జనరేట్ చేస్తూ ఉండాలి. ఎవరైతే ప్రోడక్ట్ తీసుకొని ఒక్కసారి వాడడం స్టార్ట్ చేశారు అంటే వాళ్ళకి కనుక రిజల్ట్ వస్తాయి. ఒకరి దగ్గర నుంచి 10 మంది రిఫరెన్స్ ఇస్తారు సార్. ఆ 10 మంది నుంచి 100 మంది, 100 మంది నుంచి 1000 మందికి ఇలా మన వరల్డ్ వైజ్ లో, ఇండియా వైజ్ లో ప్రతి ఒక్క ఇంటికి ఈ ప్రోడక్ట్ ఫ్యూచర్ లో నెక్స్ట్ 6 months లోనే మాక్సిమం వచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇదే ఎఫర్ట్ ఇది ప్రతి ఒక్కళ్ళు చేస్తే కనుక అందరి లైఫ్, అందరి ఫ్యామిలీస్ కూడా మనం హెల్త్ పరంగా సెక్యూర్ చేయొచ్చు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అదంతా ఏంటంటే బిజినెస్ పరంగా చేస్తున్నారు. ఒక పేషెంట్ వెళ్ళారు అంటే ఫస్ట్ ఇంతకు ముందు ప్రీవియస్ కాలంలో నాడి పట్టుకుని చూసి నీకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ టాబ్లెట్ తీసుకుని ఇది వాడితే తగ్గిపోతుంది అనేవాళ్ళు. ఇప్పుడు అలా నాడి పట్టుకోవడం ఇవన్నీ మర్చిపోయి ముందు టెస్టులు రాస్తున్నారు సార్. ఆ టెస్టులకి ఆ కామన్ మ్యాన్స్ ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో ఆ టెస్టులకి మినిమం 15 నుంచి 20,000 వరకు ఖర్చు పెడుతున్నారు. తర్వాత ఏదైనా మేజర్ ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళ ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సో అలాంటి పరిస్థితి రాకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నాకున్న రిలేషన్స్ కానివ్వండి, నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్ కానీ అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు అనమాట. సో వాళ్ళందరికీ కూడా ఇలాంటి అమౌంట్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే హాస్పిటల్కి వెళ్ళి కొన్ని లక్షలు ఆస్తులు అమ్ముకొని పెట్టాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి అవేర్నెస్ జనరేట్ చేద్దామన్న ఉద్దేశంతో నేను ఇంటింటికి వెళ్ళి దీని గురించి చెప్పడం జరుగుతుంది సార్. ఆ చెప్పే క్రమంలో వాళ్ళు కూడా నన్ను మంచిగా పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటున్నారు. నేను చెప్పేది కూడా చాలా వింటున్నారు. వాళ్ళు ప్రోడక్ట్ తీసుకోవడానికి కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు సార్. వాళ్ళకు కూడా ఇలానే మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాను. మాకు ఎలా అయితే వచ్చి మేమైతే ఎలా అయితే హ్యాపీగా హెల్దీగా ఉన్నాము. లాస్ట్ 8 months నుంచి అయితే నేను ఒక్క టాబ్లెట్ కూడా తీసుకోలేదు. ఇంతవరకు నేను హాస్పిటల్ కూడా వెళ్ళలేదండి. ప్లస్ నాకు ఇంకొకటి మేజర్ వాయిస్ రావట్లేదు మేడం. మీ వాయిస్ రావట్లేదు మేడం. సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో మేడం ఆల్రెడీ అంటే ఫిట్ అయినట్టున్నారు సిగ్నల్ లెక్క. సో నో ప్రాబ్లం. మంచి టెస్ట్ మనీస్ మేడం మీకు జ్యోతి మేడం, వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఎందుకంటే మీ మెడ నొప్పి అని మీకు నిద్ర పట్టడం లేదు, ప్లస్ ఇంకోటి ఫీల్డ్ వర్క్ లో అంటే మీ ఏదైతే జాబ్ చేస్తున్నారో అక్కడ ఆ ఒత్తిడి గురించి కూడా మీకు నిద్ర పట్టడం లేదు. సో కోపం గురించి మాట్లాడడం జరుగుతైతే మీకు కోపం ఏ విధంగా తగ్గింది అనుకుంటే 100% మేడం మీ నిద్ర మంచిగా ఉంది, నిద్ర బాగా వస్తుంది. ఇక్కడ మన ప్రోడక్ట్ వాడిన తర్వాత నిద్ర బాగా వచ్చినాక సో రిలీఫ్ అనేది ఉంటుంది, అంటే బాడీలో హీలింగ్ అనేది వస్తుంది. ప్లీజ్ వెల్కమ్ మేడం జ్యోతి మేడం, మాట్లాడండి. సో అది డిస్కనెక్ట్ అయినట్టుంది సార్. అదే మేడం. సో దాంతో పాటు నాకు నైట్ బాగా గురక కూడా వచ్చేదన్నమాట. పడుకోగానే ఏదో పిల్లి గురకలాగా అనిపించడం అది కూడా ఉండేది ఇంతకు ముందు. సో నాకు ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. సో నేను ఇప్పుడైతే డాక్టర్ సాగర్ జోషి గారికి నేను ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా, ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా చాలా తక్కువే. ఇంతవరకు నేను సార్ని కలవలేదు. ఈసారి కనుక సార్ని కలిస్తే నేను డెఫినెట్ గా ఆయనకు కృతజ్ఞత మనస్ఫూర్తిగా చెప్పుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ టెస్ట్ మనీ, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. ఎందుకంటే మేడం మీ మెడ నరాలు ఏదైతే నొప్పి ఉండేనో, ప్లస్ మీరు అన్నారు కదా నాకు కోపం ఎక్కువ ఉందని చెప్పేసి, మీ కోపం ఏ విధంగా తగ్గిందంటే 100% ఈ ప్రోడక్ట్ వాడడం వల్లనే. మీ కోపం ఎందుకు వస్తుందని కూడా చెప్తాను నేను.
మీకు వర్క్ లో ఆ, ఒత్తిడి ఎక్కువైపోయింది, ప్లస్ ఇంటికి రాగానే పని ఉంటుంది, ప్లస్ మీకు నిద్ర లేదు అస్సలు. నిద్ర అయితే ఎప్పుడైతే ఉండదో మనిషికి, సో ఖచ్చితంగా కోపం పెరుగుతుంది. సో మన ప్రోడక్ట్ వాడిన తర్వాత మీకు నిద్ర బాగా వస్తుందని మీరు చెప్పారు కదా. సో ఆ నిద్ర నుంచే మీకు ఈ కోపం కూడా తగ్గిపోయింది. సో మైండ్ అనేది రిలీఫ్ అయిపోయింది, మీ బాడీలో హీలింగ్ పవర్ వచ్చింది. సో పడుకోవడం ద్వారా మంచి మనకు బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ అన్ని కూడా బాగుంటాయి. సో ఆ విధంగా మీకు ఇవన్నీ రిజల్ట్స్ వచ్చాయి. సో ఇంకోటి మీ పాప గురించి కూడా చెప్పారు. ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే ఒక పాప అంటే అమ్మాయి గురించి మనం ఎంత తపన పడతాం మనకు తెలుసు, ఒక తల్లిదండ్రులకి తెలుసు. సో ప్రతిదీ కూడా నమ్మడానికి మనం ఈజీగా ముందుకెళ్తాం. ఎవరు ఏం చెప్పినా అక్కడ మనం ఈజీగా వెళ్ళి సరే చూద్దాంలే, అక్కడ ఖర్చైనా పర్లేదు తగ్గితే సరిపోతుంది అని అనుకొని కూడా మనం ట్రై చేస్తూ ఉంటాం. సో అలాగా మీరు ఎన్నో లక్ష్యాలు పెట్టుకున్నారు. సో ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు, కానీ అది భగవంతుడు టెస్ట్ కూడా ఉంటుంది ఒకటి. మీ ప్రయత్నాలు కానీ ఎక్కడ వరకు తీసుకెళ్తారు, ఎక్కడ వరకు మీరు ప్రయత్నం చేస్తారు ఈ పాప గురించి అనేది కూడా ఒక టెస్ట్ ఉంటుంది, భగవంతుడు పెడతా ఉంటాడు. సో అక్కడ మీకు నెగ్గడం జరిగింది, ఎందుకంటే మీ వరకు ఈ బెటర్ వచ్చింది. ఆ ఈ బెటర్ ప్రొడక్ట్ మీరు నమ్మి మరి ఇక్కడ తీసుకోవడం ద్వారా ఈ రోజు మీ పాప #1 అంటే మంచిగా ఆరోగ్యంగా ఉంది. ఎలాంటిది కూడా మీకు ఫిట్స్ రాకుండా ఉండడం అనేది #1 సార్, #1 మేడం. వండర్ఫుల్ టెస్ట్ మనీ మేడం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ద్వారా ఇంకా 1,00,000 మందికి ఇవ్వండి. సో అందరికీ ఆరోగ్యం ఇస్తూ మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. సో అతి తొందరలో మీ CMD స్థాన్ని కలవచ్చు. ఎందుకనంటే ప్రతి నెల మన మహాగురుజీ గారు, వెంకటరాజ్ సార్ గారు ముంబైకి వెళ్తా ఉంటారు. సో అందరికీ టీమ్ ని తీసుకెళ్తారు. సో కంపెనీ విజిటింగ్ ఉంటుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అక్కడ చూపిస్తారు. సో అదేవిధంగా మన CMD సార్ కూడా మనకు టైం ఇస్తారు మేడం. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ, లీగల్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఎనీ డౌట్ మీకు అక్కడ డైరెక్ట్ గా కూర్చొని మనకు 1 అవర్ టైం ఇస్తారు, మనం డిస్కస్ చేయొచ్చు. సో మీకు ప్రతి నెల కూడా అవకాశం ఉంటుంది మేడం, మీ అప్లయన్స్ కి అడగండి. సో ఖచ్చితంగా మీరు కూడా రావచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, వండర్ఫుల్ టెస్ట్ మనీ. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.